నమస్తే తెలుగు వారి మన సాక్షి న్యూస్ కి స్వాగతం. వెల్కమ్ టు NRI కమ్యూనిటీ రౌండప్. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరుకు నాన్ స్టాప్ విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. ఎయిర్ ఇండియా సంస్థ శాన్ ఫ్రాన్సిస్కో ఈ సర్వీసుల్ని ప్రారంభించింది. భారత కాన్సుల్ జనరల్ శాన్ ఫ్రాన్సిస్కో టీవీ నరేంద్ర ప్రసాద్ తో పాటు ఎయిర్ ఇండియా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి నేరుగా బెంగళూరుకు వెళ్లే ఈ నాన్ స్టాప్ సర్వీస్ ద్వారా ప్రయాణం మరింత సులభం అవుతుందని అధికారులు తెలిపారు. త్వరలో మరిన్ని సర్వీసులు ప్రారంభించనున్న వివరించారు. ఇందులో ఇండియన్స్ అభిరుచికి తగ్గట్టుగా ఫుడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని తెలిపారు. నాన్ స్టాప్ ఫ్లైట్స్ ద్వారా ఇండియా చేరుకున్న ప్రయాణికులు దేశంలోని స్వస్థలాలకు వెళ్లేందుకు ఇండిగో సంస్థ ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. This is Neeraj Sharma. I am the District Sales Manager of Air India in San Francisco. We are pleased to announce that we are relaunching our services from San Francisco to Bangalore non-stop starting today, the 2nd of December. First of all, thank you, Ambassador Prasad, for being with us today on such a special occasion. And we are very thankful for your personal support and the support of the Government of India for the work that you are doing in Air India. And connecting, I live here in the Bay Area, and the connectivity, non-stop connectivity to India is a very positive thing for the diaspora that is here as part of the community here. అమర గాయకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు అమెరికాలో ఘనంగా జరిగాయి. మధు అన్న అధ్యక్షతన ఘంటసాల సంగీత కళాశాల ఇంటర్నేషనల్ GSKI వారు ఈ శత జయంతి ఉత్సవాలను న్యూజెర్సీలోని ఎడిసన్లో గ్రాండ్గా నిర్వహించారు. వేద మంత్రాల ఉచ్చారణతో జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు. ప్రార్థన గీతాలతో ప్రారంభమైన వేడుకలు ఆద్యాంతము జనరంజకంగా సాగాయి. ఈ సందర్భంగా ఘంటసాల కుటుంబ సభ్యులు తమ సందేశాలు పంపారు. ఘంటసాల ఆలపించిన 101 భగవద్గీత శ్లోకాలను 20 మంది GSKI సభ్యులు నివాళులుగా శ్రద్ధతో గానం చేసి ప్రేక్షకులను మైమర్పించారు. ఇటువంటి పఠనం జరగటం ప్రపంచంలోనే మొట్టమొదటిసారని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇక ఘంటసాలకు భారతరత్న పురస్కారం ప్రదానం చేయాలని భారత ప్రభుత్వానికి కోరుతూ సంతకాల సేకరణ నిర్వహించారు. చిన్నప్పటి నుంచి ఘంటసాల గారి పాటలు వింటూ పెరిగాను. అండ్ ఆయన పాటల్లో హాస్య రసము, శృంగార రసము, వేదాంతము అన్నీ ఉంటాయి. అండ్ ఐమ్ వెరీ లక్కీ దట్ ఈ 100-year బర్త్ యానివర్సరీకి వచ్చి పర్ఫామ్ చేయగలిగాను. ఆయన పాటల మీద గిరిజా కళ్యాణం చేయగలిగాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ అండ్ I'd like to thank him. ఆయన ఇచ్చిన పాటలు, ఈ వరల్డ్కి ఇచ్చిన పాటలకి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఇవాళ ఘంటసాల శత జయంతి ఉత్సవం చాలా హ్యాపీగా ఇక్కడ జరుగుతుందండి. ఎడిసన్లో ఈవెంట్స్ చాలా బాగున్నాయి. సింగర్స్ బ్యూటిఫుల్గా పాడుతున్నారు. మాకేదో పాత ప్రీవియస్ జన్కి వెళ్ళినట్టుగా ఉంది. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ద ఈవెంట్ ఈస్ హ్యాపింగ్ ఇన్ అ ఫన్ ఫీల్డ్ మేనర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ the organization for giving us such a wonderful event. Thank you so much. ఘంటసాల శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అన్ని ఘంటసాల పాటలన్నీ వీఆర్ సింగింగ్ హియర్. ఆల్ ద న్యూ జెర్సీ కంటెస్టెంట్స్ అందరూ పాడుతున్నారు. అండ్ ఇట్స్ వెరీ ఫార్చునేట్ టు బి పార్ట్ ఆఫ్ దిస్. అండ్ ఆల్సో హియర్ ఇన్ న్యూ జెర్సీ మధు అన్న గారు, పుష్ప గారు, they started the movement for Ghantasala garu Bharat Ratna petition, and we are all part of it. We hope soon we'll get the Bharat Ratna for Ghantasala garu. Thank you so much. నమస్కారం అండి. ఈరోజు ఘంటసాల గారి శత దినోత్సవం సందర్భంగా మా స్టూడెంట్స్ చిన్మయ నిత్యాలయ తరపున గిరిజా కళ్యాణం ప్రదర్శన జరిగింది. మన ప్రెసిడెంట్ మధు అన్న గారు, పుష్ప గారు ఎంకరేజ్మెంట్ వల్ల ఇదంతా చాలా అద్భుతంగా జరిగింది. ఇక్కడ వచ్చి ఈ ప్రదర్శన, ఈ పాటలు, భగవద్గీత ఇవన్నీ చూడడం, వీక్షించడం అది మాకు చాలా చాలా బ్లెస్సింగ్లా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మణ్, GSKI మెంబర్ని. అమెరికా న్యూ జెర్సీలో ఘంటసాల శత జయంతి ఉత్సవాలు చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది. ఘంటసాల గారు మనందరికీ నిదర్శనము, ఆదర్శనము. ఫ్యూచర్ జనరేషన్స్కి అంతా కూడా ఆయన చాలా గొప్ప ఆదర్శము. ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని మన గర్వంగా మన తెలుగు మ్యూజిక్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు డిసెంబర్ 4 న్యూజెర్సీలో రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో GSKI ఆధ్వర్యంలో ఘంటసాల శత దినోత్సవ సంవత్సరాల వేడుకలను ఇక్కడ ఘనంగా చేసుకుంటున్నాము. మధు అన్న గారు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఘంటసాల గారు ఒక గొప్ప గాయకుడు. ప్రతి ఒక్క గాయకులో ఉన్న ప్రతి ఒక్క గుణం కాకుండా
ఘంటసాల గారు ఒక మంచి మనిషి కూడా. ఎందుకంటే అతడు ఎందరో టాలెంటెడ్ యంగ్ సింగర్స్కి ఇండస్ట్రీలో అవకాశం ఇచ్చాడు. అందులో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఒకరు. ఘంటసాల గారు మన స్వాతంత్ర పోరాటంలో దాదాపు 18 నెలలు జైల్లో ఉన్నారు. అంత గొప్ప మనిషి, అంత గొప్ప గాయకుడు. మనకు భగవద్గీత పద్యంలో ఒక గానంలో ఇచ్చిన పెద్ద గాయకుడు ఘంటసాల గారు. అతని శతదినోత్సవం ఈరోజు న్యూజెర్సీలో జరుపుకోవడము మాకందరికీ ఒక గర్వకారమైన విషయము. మేము ఈ ఆర్గనైజేషన్ GSK తరఫున మేము భారతదేశాన్ని ప్రధానమంత్రిని మరి అలాగే ప్రెసిడెంట్కి ఒక లేఖ రాస్తున్నాము. ఘంటసాల గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని మేమందరము దానికి సిగ్నటరీస్ మేమందరం సైన్ చేసి ఒక పెటిషన్ లాగా మేము సబ్మిట్ చేస్తున్నాము. We hope the Indian government will bestow the highest civilian honor of Bharat Ratna Award to late Ghantashalla garu. Thank you. Namaskaram. పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్న తెలుగు పీపుల్ ఫౌండేషన్ 14వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. న్యూజెర్సీలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. విరాళాల రూపంలో వచ్చిన డబ్బును పేద విద్యార్థుల కోసం ఖర్చు చేయనున్నట్లు సంస్థ సభ్యులు తెలిపారు. తెలుగు పీపుల్ ఫౌండేషన్ ద్వారా ఇంజనీరింగ్, మెడిసిన్, CA వంటి ఉన్నత విద్యను అభ్యసించేందుకు పేద విద్యార్థులకు సహాయం చేయనున్నట్టు సంస్థ అధ్యక్షులు కృష్ణ కొత్త పేర్కొన్నారు. రేపటి రోజున తలెత్తుకుని జీవించడానికి ఇప్పుడు తలదించుకుని చదువుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. ప్రముఖ మిమిక్రీ కళాకారుడు రమేష్, కొరియోగ్రాఫర్లు ప్రజ్ఞ, రిహే, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తన ప్రతిభతో ఆకట్టుకున్నారు. నమస్కారం, నా పేరు మాధవి. ఐఎమ్ ది మీడియా డైరెక్టర్, పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ here with Telugu People Foundation. First of all, hearty congratulations to each one of us for celebrating the 14th year. And of course, we are a family of people here. They say to raise a child, it takes a village. But a village together is raising a country and the future citizens. I am joined here by the founder, the convener, the volunteers director, the IT director, and of course, a very surprise introduction also will be given to you. 14 years. It is a long story which we have to keep it short and sweet for you. Today is a magnificent event. You see the crowd coming in, 40 sponsors. I don't think in the history it has ever happened that for a non-profit organization, 40 sponsors have come together with hundreds of volunteers. Well, to give you more information about it, let me hand over the mic to the director, the founder of Telugu People Foundation, Prasad Punisetti garu. అందరికీ నమస్కారం అండి. 14 ఏళ్ల క్రితం ఒక చిన్న ఐడియా ఇవాళ ఇంత పెద్ద ఆర్గనైజేషన్గా మారి ఇన్ని వందల మంది విద్యార్థులకి అంటే కొన్ని వేల జీవితాల్లో వెలుగు నింపే ఆర్గనైజేషన్గా ఎదిగాము. ఇవాళ స్టూడెంట్స్ అందరికీ, పిల్లలందరికీ ఒక సూచన ఏంటంటే తలదించుకొని చదువుకోండి. రేపొద్దున సమాజం మీరు తల ఎత్తుకొని నిలబడేలా ఎదుగుతారు సమాజంలో. శ్రద్ధగా చదువుకోండి. అందరికీ నమస్కారం. నా పేరు అరవింద బోయపాటి. ఐఎమ్ ది కన్వీనర్ ఫర్ తెలుగు పీపుల్ ఫౌండేషన్ 14th anniversary event. First of all, I want to thank you to all my co-founders, founders, volunteers. They put countless efforts to bringing all these people together. It's not possible for without their great help. And I also want to thank you to all our sponsors for bringing great food, great entertainment tonight. Director of Volunteers, na peru Sunil Chitrapu for Telugu People Foundation. I would like to thank all the volunteers who are helping us, and we have youth volunteers, majorly youth volunteers, who actually take out their time out of the college and schools, apart from all the weather conditions and their exams, their pressures, but they do volunteer with a smile on their face every single day. We volunteer. ఒక పెద్ద సైన్యం కావాలి ఇలాంటి ఆర్గనైజేషన్ని నడపాలంటే. ఆ సైన్యంకి సపోర్ట్ కూడా కావాలి. ఎలాంటిదంటే టెక్నికల్ సపోర్ట్. ఆ టెక్నికల్ సపోర్ట్ మాకు ఇచ్చింది సత్య గారు. అందరికీ నమస్కారం. నా పేరు సత్య ఎరగంటి. నేను ఇక్కడ IT డైరెక్టర్గా ఆపరేషన్స్ చేస్తున్నాను. అన్ని ఆటో ప్రాసెస్ చేసేసాము. మ్యాక్సిమమ్ ఆఫ్ ఆల్ తెలుగు పీపుల్ ఫౌండేషన్ ట్రాన్సాక్షన్స్ అన్నీను. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద నెట్. ఎవ్రీబడి కెన్ సీ దాట్. అండ్ ఆల్సో మేము ఎవ్వరం కూడా వాలంటీర్స్గానే పనిచేస్తున్నాం, కానీ జీతాలు అవి ఏం తీసుకోము. అండ్ వాట్ ఎవర్ ఎవ్రీబడి ఈస్ డొనేటింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డాలర్ విల్ గో టు ఓన్లీ స్టూడెంట్స్. సో అది అందరికీ తెలియాలని చెప్పి నేను చెప్తున్నాను.
And we have a surprise news today, announcement, and that will be revealed by Ms. Sita, co-convener of this event today. I'll give it to Sita garu. ఇవాళ చెప్పిన స్పెషల్ సర్ప్రైజ్ ఏంటంటే వీఆర్ పైనియరింగ్ ద యుఎస్ స్కాలర్షిప్ ఫర్ ద ఫస్ట్ టైమ్ హియర్. వీఆర్ వన్ ఆఫ్ దోస్ ఫ్యూ తెలుగు ఆర్గనైజేషన్స్ who wanted to do something back to the community, where we have raised our families, where we have made our dreams. So we want to help the students in this society, community, fulfill or pursue their dreams. So that is going to be one of the major highlights for the 14th anniversary celebration. మేమందరం చాలా పండగలా చేసుకున్నాము, and thank you for all the sponsors and all the supporters here. Thank you. Telugu people rock. Telugu people foundation rocks. అందరికీ నమస్కారం. నేను మిమిక్రీ రమేష్. ఇవాళ తెలుగు పీపుల్ ఫౌండేషన్ ఒక కార్యక్రమానికి వచ్చాను. ఈ కార్యక్రమం నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. కార్యక్రమాలు చేస్తూ 2008 నుంచిలో స్టార్ట్ అయినటువంటి ఈ ఫౌండేషన్ ఎంతోమంది విద్యార్థులకి, అంటే పేద విద్యార్థులకి సాయం అందించింది. కొన్ని వందల మంది విద్యార్థుల్ని తన అంటే ఈ వచ్చినటువంటి డొనేషన్ ద్వారా చదివించడం జరుగుతుంది. వీళ్ళల్లో ఇంజనీరింగ్ అండ్ వైద్య పరమైనటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. అలాగే ఎవరైతే దీపాలు పెట్టి ఇళ్లలో చదువుకున్నారో, కడు పేదరికంలో ఉన్నారో, పేదరికం అనుభవిస్తున్నారో, చదువు గొప్పదనాన్ని తెలియజేస్తూ తెలుగు పీపుల్ ఫౌండేషన్ ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ కార్యక్రమంలో నేను భాగస్వామిని అయినందుకు నాకు కూడా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ తెలుగు పీపుల్ ఫౌండేషన్. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు న్యూజెర్సీలో తెలుగు పీపుల్స్ ఫౌండేషన్స్ వారు ఆర్గనైజ్ చేస్తున్న 14th యానివర్సరీ సెలబ్రేషన్స్లో ఇక్కడ పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మై ఫ్రెండ్ అరవింద్ ఈస్ కండక్టింగ్ దిస్ ఇయర్స్ ప్రోగ్రామ్. సో అందరికీ తెలుసు, యాక్చువల్లీ ఒకవేళ తెలియకపోతే తెలుగు పీపుల్ ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్న సర్వీసెస్ ఈజ్ లైక్ అమేజింగ్, బికాస్ దే సపోర్ట్ స్టూడెంట్స్ లైక్ ఇండియాలో ఉన్న స్టూడెంట్స్కి ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తుంటారు. అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్ సిన్స్ 14 years. So it's a genuine service-oriented organization. So I'm so happy to be a part of this program andi ivala, and crowd is full there. Like so we are going to have a good time, and so I congratulate all the organizers and Kishore Krishna garu and Arvind and his team for this wonderful initiation. Thank you so much. Hey, hello, నా పేరు అనుదీప్. నేను ఇక్కడ యాక్చువల్లీ తెలుగు పీపుల్ ఫౌండేషన్కి స్టూడెంట్స్ థ్యాంక్స్ చెప్తున్న ప్రోగ్రామ్కి వచ్చాను. అండ్ ది ప్రోగ్రామ్ ఈస్ వెరీ నైస్, ద ఈవెంట్స్ ఆర్ సో నైస్, అండ్ ఆల్సో ది ఫుడ్ అండ్ ద పీపుల్. లైక్ చాలా డేస్ నుంచి హైదరాబాద్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది. ఇక్కడికి వచ్చాక మళ్ళీ నాకు హైదరాబాద్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఐఎమ్ ఫీలింగ్ దోస్ నోస్టాలజిక్ మూమెంట్స్ మళ్ళీ అనమాట. అండ్ థ్యాంక్ యూ తెలుగు పీపుల్ ఫౌండేషన్ ఫర్ ఆల్ ద గ్రేట్ వర్క్ యూ హ్యావ్ డన్ త్రూ ది ఇయర్స్. You guys are always an inspiration for the people who have come recently to United States like me. Thank you. ఇన్ఫినిటీ ఫౌండేషన్ మరియు ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ ఆధ్వర్యంలో స్నేక్స్ ఇన్ ది గంగా బ్రేకింగ్ ఇండియా 2.0 పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాజీవ్ మల్హోత్రా మరియు విజయ విశ్వనాథన్ ఈ పుస్తకాన్ని రచించారు. న్యూజెర్సీలోని ఎడిసన్లో జరిగిన బుక్ లాంచ్ ఈవెంట్కి ప్రముఖులు హాజరై రచయితలను అభినందించారు. ఈ పుస్తకం ఒక స్మారక రచన అని పలువురు కొనియాడారు. భారతీయులు తమ ప్రత్యర్థులను గుర్తించేలా చేయడంలో మరియు వారు ఎక్కడి నుంచి పనిచేస్తారో గుర్తించడంలో ఇది అతిపెద్ద సహకారం అని పలువురు పేర్కొన్నారు. Good evening. My name is Anil Bansal and I'm one of the sponsors of this program tonight. This is all about Breaking India 2.0. Rajiv Malhotra ji has spent his entire life in learning and understanding and has done such a comprehensive job telling you as to what is going on, why there are some forces which are bent upon destroying Hindu and Indian culture. If you are Indian, if you're Hindu, you must read, understand, and know what's going on. So please come and visit Snakes in Ganga by Rajiv Malhotra ji. Thank you. My name is Hemant Bhatt and I am the founder and chairman of Asian American Republican Coalition. I have Dilip Bhatt with me. I have what's her name? Ajaz Mehta and so this is the event which is organized by Federation of Indian Association, and this is exactly matching the ideology of Republican Party,
because conservatism, then the critical race theory, all of the principles which are matching. And so we really like the Rajiv Malhotra. He has given a wonderful thoughts, and we believe in one thing, that there should not be any kind of Hindu phobia. There cannot be any kind of in America, the sex education and the gender identification is really getting worse by the Democratic administration, and the Republican Party is opposing to a great level. So thank you, Rajiv ji, and thank you FIA for organizing this event. And this is really matching what we want to do as a Republican Party in US. Thank you. కాలిఫోర్నియాలోని బే ఏరియాలో గీతా జయంతి సందర్భంగా సామూహిక గీతా పారాయణ కార్యక్రమం నిర్వహించారు. జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ జేఈటీ యుఎస్ఏ కాలిఫోర్నియా చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత విరాట్ పారాయణంలో విద్యార్థులు, గురువులు, భక్తులు పాల్గొన్నారు. త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆదేశానుసారం ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా కాలిఫోర్నియాలోని జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలను ట్రస్ట్ సభ్యులు వివరించారు. ఇక గురువులు అడిగిన భగవద్గీత శ్లోకాలను విద్యార్థులు చాలా చక్కగా చెప్పారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో జరిగిన సామూహిక గీతా పారాయణం విజయవంతం అవటం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అండ్ విత్ మీ ఇస్ ద కరెంట్ ప్రెసిడెంట్ కళ్యాణ్ గారండి. సో కళ్యాణ్ గారు జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఇవాళ చాంటింగ్ చేశారు ఇక్కడ, భగవద్గీత చాంటింగ్ ఆన్ ఒకేషన్ ఆఫ్ గీతా జయంతి. సో మా వ్యూవర్స్కి చెప్పండి, అంటే జిఆర్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ గురించి. జై శ్రీమన్నారాయణ అండి. మన స్వామివారు చిన్నజీయ స్వామివారు ఫ్యూ మంత్స్ ఎగో మా అందరికీ ఒక డైరెక్షన్ ఇచ్చారు వాలంటీర్స్కి. భగవద్గీత జయంతి రోజు అందరూ కలిసి గీతా పారాయణం చేయండి అని చెప్పి ఇచ్చారు. వారి పిలుపు మేరకు we conducted this event అండి. ఫస్ట్ టైం వీఆర్ కండక్టింగ్ దిస్ ఈవెంట్ ఇన్ ద బే ఏరియా. సో ఇలాగే మన ఈవెంట్స్ చాలా చేస్తుంటాము త్రూ అవుట్ ద ఇయర్. మనకి రాబోయే నెక్స్ట్ మంత్లో ఇప్పుడు ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. ధనుర్మాసం అయ్యాక వీ హ్యావ్ ఆండాల్ కళ్యాణం ఆల్సో కమింగ్ అప్ ఆన్ Jan 14th, అది కూడా చేస్తున్నాము. అలాగే మన ఈవెంట్స్ అని చేస్తుంటాము. మన జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనేది స్వామివారు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు 94లో, షికాగోలో స్టార్ట్ చేశారు. దెన్ ఇట్ ఎక్స్పాండెడ్ టు ఆల్ ద సిటీస్, ఆల్ ద స్టేట్స్ విత్ ఇన్ US. And we have more than 1,000 volunteers all across US. And again చెప్పినట్టు చాలా యాక్టివిటీస్ చేస్తుంటాము. మన స్వామివారు చెప్పినట్టు మన వేదిక సంబంధించిన యాక్టివిటీ చేస్తుంటాము. హలో శ్యామ్జీ, వెల్కమ్ టు సాక్షి టీవీ US. థ్యాంక్స్ అండి. జై శ్రీమన్నారాయణ. సో ఇవాళ ఏం జరుగుతుంది? ఫస్ట్లీ విషింగ్ ఆల్ ద డివోటీస్ హ్యాపీ గీతా జయంతి. యాజ్ పర్ ది గైడెన్స్, మన స్వామివారి గైడెన్స్ ప్రకారం we all have gathered here and chanted భగవద్గీత. అందరం కలిసి చదివాము. And we really felt it very blissful. సో ఇవాళ గీతా జయంతి. సో నేను ఇక్కడ ఉన్నానండి జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్. వీళ్ళు భగవద్గీత పిల్లలకి నేర్పిస్తారు, పిల్లలు పెద్దలు అందరికీ. సో ఇక్కడ భగవద్గీత చాంటింగ్ జరిగింది, నాన్ స్టాప్ పొద్దు నుంచి జరుగుతుంది. సో నాతో పాటు ఉన్నారు శ్యామ్ గారు. జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఎప్పుడు స్థాపన అయిందండి, అండ్ తన గురించి చెప్తారా? సో 1994లో JETUSA has been established అండి USలో. అండ్ వీఆర్ కాలిఫోర్నియా చాప్టర్. ఆల్ అక్రాస్ యూఎస్లో చాప్టర్స్ ఉన్నాయన్నమాట. సో వీ కీప్ డూయింగ్ ఈవెంట్స్ యాజ్ పర్ ది గైడెన్స్ ఆఫ్ మన చిన్నజీయర్ స్వామి వారు. సో వన్ ఆఫ్ దోస్ ఈవెంట్స్ వాజ్ లైక్ టుడే, మన భగవద్గీత జయంతి టుడే. సో దట్స్ వై వీ డిడ్ ద విరాట్ పారాయణం, అంటే మాస్ చాంటింగ్. అందరు కలిసి సామూహికంగా ఆల్ ద 700 శ్లోకాస్ ముక్త కంఠంతో అందరూ చదివారు, కృష్ణుని గ్రేస్ పొందారు. సో ఇట్ వాజ్ అ వెరీ బ్లిస్ఫుల్ ఈవెంట్. ఇది ఫస్ట్ టైం చేస్తున్నాం మేము, కాలిఫోర్నియా చాప్టర్ ఫస్ట్ టైం. జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్. సో పిల్లలకి అంటే వీకెండ్స్కి క్లాసెస్ ఉంటాయా? ఎలా కాన్సెప్ట్ అనమాట ప్రజ్ఞ అని. ఇట్స్ హోలిస్టిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మాడ్యూల్. స్వామివారు స్వయంగా డిజైన్ చేసిన మాడ్యూల్ అది. సో స్టార్టింగ్ ఫ్రమ్ ages 5 and above. సో ఆ ఎంటైర్ సిలబస్కి భగవద్గీత ప్లేస్ అ వెరీ వైటల్ రోల్. అండ్ సో ఫార్ అక్రాస్ ద US, some thousands of people, నాకు తెలిసి count if I'm not mistaken, it's about 10,000 and counting. Kids have been benefited and are still benefiting. భగవద్గీత జయంతి ఇక్కడ సెలబ్రేట్ చేశారండి. సో చాంటింగ్ చేశారు, మాస్ చాంటింగ్. సో నాతో పాటు ఉన్నారు వాలంటీర్స్. లెట్స్ టాక్ టు దెమ్. హలో అండి, మీ పేరేంటి? అర్చన అండి. సో మీ పేరేంటి? మధుబాల అండి. సో మధుబాల గారు, ఇవాళ ఏం జరిగింది ఇక్కడ?
అదే ఇక్కడ ఫస్ట్ టైం భగవద్గీత విరాట్ పారాయణం చేశాము మా స్వామివారి బ్లెస్సింగ్స్తో. అదే వర్షం అయినా సరే అవే బ్లెస్సింగ్స్ అనుకుని చాలామంది అటెండ్ అయ్యారు. పిల్లలు కూడా మా ప్రజ్ఞ పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు. సో అందువలన చాలా సంతోషంగా ఉంది. ఆ స్వామివారి ఆశీస్సులతో అంతా బాగా జరిగిందండి. జై శ్రీమన్నారాయణ. సో మీరు ఎప్పటి నుంచి చాంటింగ్ చేస్తున్నారండి భగవద్గీత? మేమందరం టీచర్స్ అండి. వీఆర్ ఆల్ వాలంటీర్స్, సో వీఆర్ టీచర్స్. ఫర్ ద పాస్ట్ ఐ థింక్ 10 years వీ బీన్ చాంటింగ్ భగవద్గీత. అండ్ ఇంకొకటి ఏంటంటే వీ డూ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆల్సో పార్ట్ ఆఫ్ బే ఏరియా హియర్. ఆర్తిమ గారు నేను వీ డూ లాట్ ఆఫ్ youth volunteer programs where we encourage youth to do service activities. So that is called VT Seva and Volunteering Together for Service. We have been active since 2008. And around Bay Area, we have been doing a lot of activities. Okay. So how many children till now you have taught Bhagavad Gita? It's been more than 100 kids are here. So we keep teaching them. There are not just Bhagavad Gita, but Prajna is divided into modules. So we teach from everyday activities like shlokas to chant with each activity till the Bhagavad Gita, Avadhanam, Vishnu Sahasranamam. So we teach different modules and different topics. How many years are you teaching? I have personally been teaching since last 6 years. I've taught module 1, 2 and 3. So module 1 is like when we first get up, right? So there is every shloka for each activity from morning till evening before we sleep. So for every activity there is a shloka. So starting from there we groom the kids to chant. Yeah. So how difficult it is to teach Americanized children here of Indian origin? So you'll be surprised by the kids actually. Once the kids get into the rhythm, right? So they pronounce it very nicely. So that's the taboo we have to break. Many parents have that concern that the kids born and brought up here, they have difficulty in pronouncing, but with continuous practice and with the teacher's effort, they will pronounce it very particular. And our Swamiji has given us teaching aids to do that, to help the kids to pronounce it with the Mahapranas, way to stress and how to pronounce it. So it's more of a practice, but we all encourage all the parents to come join in the classes so that the kids get to use to this. But everything will be in the Sanskrit, right? So the children, how do they adapt to it? We have books with English script so that the kids will be easy. It will be easy for the kids to read and chant it. So do you conduct these classes online or it's in person? So it's in person now. When during COVID we had to go to the online mode, but now the in-person classes have been resumed back. Yeah. సో జెట్ ఆర్గనైజేషన్లో మీరు వాలంటీరా? నేను జెట్లో వాలంటీర్. మీ పేరేంటి? చక్రధర్. ఓకే. ఎప్పటి నుంచి వాలంటీరింగ్ చేస్తున్నారు? ఆల్మోస్ట్ 3 years. సో వాలంటీరింగ్ అంటే ఏం చేస్తారు? అంటే చాంటింగ్ నేర్పిస్తారా లేదంటే ఇట్లాంటి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తారా? సో మోస్ట్లీ ఈవెంట్స్ ఆర్గనైజింగ్ అండ్ నేను మోస్ట్లీ గోష్ఠి టీంలో మెంబర్. ఐల్ బీ చాంటింగ్ వర్సెస్ in front of God, and yeah, it's my second public event. We have been doing events internal to the jet because of COVID, and we opened up in last month October lo Ashtalakshmi event ayindi, Ashtalakshmi Puja event ayindi, and the second event we have deities Krishna Bhagavan and Goda Ranganathalu and Ramanujar, Sita Ramalu. సో ఇవన్నీ మాకు జిఆర్ స్వామివారు డైరెక్ట్ డిజైన్ చేసి పంపించారు, ఆల్ పంచలోహ విగ్రహాలు. అండ్ యా వీ కీప్ డూయింగ్ దిస్ ఈవెంట్స్ ఇన్ కాలిఫోర్నియా, ఇన్ బే ఏరియా. ఇవాళ గీతా జయంతి అండి. నాతో పాటు ఉన్నారు అనిరుద్. సో లెట్స్ టాక్ టు అనిరుద్. సో అనిరుద్, where did you get an inspiration to learn all these shlokas? I didn't really get an inspiration. My mom just told me that if like that, I was in my living room and she just wanted to enroll me into Bhagavad Gita, and I just wanted to get the experience. So I just wanted to learn and get the experience of Bhagavad Gita. So today is a Gita Jayanti, and I seen a lot of audience were asking you what you call questions from different shlokas and different pages and different chapters, and you were able to answer all of them. So is it interesting, and how long it took you to reach this stage? Yeah, it's actually interesting, and I really like it because it helps me with my memory power, and it always makes me helps me make the right choices. And it took me 3.5 years to get to this stage. Yeah. So do you chant Bhagavad Gita on a regular basis? Yeah, every single day I practice Bhagavad Gita to help me get better every day. Yeah. So did you attend the online classes in the pandemic?
In the pandemic, I also attended the online classes, but I still do because I am the only student that's learning Bhagavad Gita in my level from Pacific time. Okay, so what are the levels? Can you explain our viewers? So I am in like what is called advanced, which is saying like prakriyas, which is basically like different types of ways of answering. And like one of the lower levels is just learning, which is called pronunciation. That's just learning the prakriyas. And then there's also the avathanam, where you learn to be an avatani like me, like I am right now. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా చైతన్య స్రవంతి కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్ 16వ తేదీన హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో కళాధారణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగు సినిమా రంగానికి విశేష సేవలందించిన లెజెండ్స్కు పురస్కారాలు అందిస్తున్నట్లు తానా 23వ మహాసభల కన్వీనర్ పొట్లూరు రవి, స్రవంతి కోఆర్డినేటర్ ప్రాంత సునీల్ తెలిపారు. పద్మభూషణ్ సుశీల, పద్మభూషణ్ సరోజాదేవి, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పద్మశ్రీ విశ్వనాథ్, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు, సీనియర్ నటులు కృష్ణవేణి, జమునారాణి, లక్ష్మి, మురళీమోహన్, గిరిబాబు, ప్రముఖ రచయిత డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ తదితరులను తానా పురస్కారంతో సన్మానిస్తున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియాలో అవధాన అర్చన అద్భుతంగా జరిగింది. తటవర్తి గురుకులం వారు మెల్బోర్న్ నగరంలో నిర్వహించిన అవధాన అర్చన కార్యక్రమానికి భాషాభిమానులందరూ తరలివచ్చి తెలుగు భాషపై ప్రవాసులతో ఉన్న ప్రేమను చాటారు. 4 గంటల పైగా సాగిన అవధాన అర్చనకు మెల్బోర్న్ తెలుగు భాషాభిమానులు బ్రహ్మరథం పట్టారు. 8 మంది పృచ్ఛకులు ఒకేసారి అడిగిన ప్రశ్నలకు ఛందస్సు వ్యాకరణం సమ్మతించేలా పద్యాలు పురాణ చేస్తూ ధారణతో పూర్తయిన ఈ అవధానం తమ 56వ అవధానంగా ఆస్ట్రేలియా ప్రథమ అవధాని తటవర్తి శ్రీ కళ్యాణ చక్రవర్తి చెప్పారు. ఇక ఈ అవధానార్చన భారతదేశంలో గోవూరులో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి అంకితంగా చేయడం గమనార్హం. చంటి పిల్లలను ఎత్తుకుని మరీ ఈ కార్యక్రమాన్ని అశాంతం ఆస్వాదించిన ప్రేక్షకులు ప్రవాసంలో తెలుగు భాష వికాసానికి నిదర్శనం. ఇక ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. తటవర్తి గురుకులం, మోఘంటి కుటుంబాల నుంచి పాల్గొన్న వారందరికీ సన్మానంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. కాలం ఎంత బలీయమైనది మహాకావ్యాది సంవాసిని నీలావణ్య శరః ప్రసాదియగు వాణీపుత్రుడే కవ్వడై లీలం గెల్చెదడన్ని వాదముల తల్లి మాతృభాషేశ్వరి. ఇది ఇవాల్టి NRI కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.